వెట్రిమారన్ ధనుష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలుంటాయి. పొల్లాదవన్, ఆడుకలం, వడ చెన్నై, అసురన్ వంటి సినిమాల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి చేస్తున్న సినిమా తమిళ్ మురుగన్. టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో ఒకే చర్చ మొదలైంది. ఇది కుమారస్వామి లేదా మురుగన్ స్వామి జీవిత కథేనా అనే సందేహం చాలా మందిలో వచ్చింది. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన అధికారిక సమాచారం చూస్తే ఈ సినిమా పురాణాల్లో చెప్పిన మురుగన్ జీవితాన్ని యథాతథంగా చూపించే బయోపిక్ కాదు. ఈ సినిమా ప్రముఖ కవి, రచయిత అరివుమతి రాసిన తమిళ్ మురుగన్ అనే సాహిత్య కృతిని ఆధారంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే, తమిళ సంస్కృతిలో మురుగన్ అనేది కేవలం ఒక దేవుడి పేరు మాత్రమే కాదు. సంగం సాహిత్యంలో మురుగన్ను తమిళ జాతి, వారి భాష, ప్రకృతి, కొండలు, వేటగాళ్ల జీవనం, యోధ సంస్కృతికి ప్రతీకగా కూడా చూస్తారు. అందుకే ఈ సినిమా పూర్తిగా భక్తి చిత్రం కాకుండా తమిళ సంస్కృతి, చరిత్ర, గుర్తింపు, సమాజ పరిణామాలను చెప్పే పీరియడ్ డ్రామాగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వెట్రిమారన్ గత సినిమాలు చూస్తే కూడా ఇదే అర్థమవుతోంది. ఆయన ఎప్పుడూ దేవుడి కథను అద్భుతాలు, మహిమలతో చెప్పే దర్శకుడు కాదు. చరిత్ర, సామాజిక రాజకీయాలు, అణగారిన వర్గాల జీవితం, అధికార వ్యవస్థ వంటి అంశాలు చాలా వాస్తవికంగా చూపిస్తారు. అందుకే తమిళ్ మురుగన్లో కూడా పురాణంలోని పాత్రలు ఉన్నా వాటిని ఆధునిక చారిత్రక లేదా సాంస్కృతిక కోణంలో విశ్లేషించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఈ సినిమా ప్రకటన వచ్చిన వెంటనే కొందరు దీనిని ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రకటించిన గాడ్ ఆఫ్ వార్ సినిమాతో పోల్చడం ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి అధికారిక సంబంధం కానీ లేదా పోటీ ఉందని ఎలాంటి ఆధారాలు లేవు. అది పూర్తిగా సోషల్ మీడియా చర్చ మాత్రమే. కాబట్టి ఇప్పటి వరకు తెలిసిన సమాచారాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, తమిళ మురుగన్ అనేది కుమారస్వామి పురాణాన్ని యథాతథంగా తెరపై చూపించే సినిమా కాదు. మురుగన్ అనే ప్రతీకను ఆధారంగా తీసుకుని తమిళుల చరిత్ర, సంస్కృతి, గుర్తింపు, సామాజిక పరిణామాలను వెట్రిమారన్ తనదైన శైలిలో ఆవిష్కరించే పీరియడ్ డ్రామా అయ్యే అవకాశాలే ఎక్కువ. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న అనేక కథనాలను ఖచ్చితమైన నిజాలుగా కాకుండా అంచనాలుగానే చూడాలి. సినిమా నుంచి టీజర్, ట్రైలర్ లేదా దర్శకుడు చెప్పే అధికారిక వివరాలు వచ్చిన తర్వాతే అసలు కథపై స్పష్టత వస్తుంది.